వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంగరకలాన్ ఫాక్స్కాన్ కంపెనీని సందర్శించారు. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానము అక్కర్లేదని భరోసానిచ్చారు. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఎలక్ట్రిక్, లిథియం, బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ గ్రామీణ రోడ్డుకు మహద్దశ రానుంది. 92 నియోజకవర్గాల్లోని 641 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 1377 కోట్ల 66 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామీణ రోడ్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పట్టుబట్టి నిధులు సాధించారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని సీతక్క వెల్లడించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్, సిఆర్ఆర్ రోడ్ల కోసం 2-3 రోజుల్లో మరో 400 కోట్ల మేర నిధులు ప్రభుత్వం మంజూరు చేయనుంది. మోదీ ప్రధాని అయ్యాక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రాధాన్యతనిస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్ కాజాగూడలో వరల్డ్ పాలియేటివ్ కేర్ డేను పురస్కరించుకొని స్పైస్ హార్ట్స్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఇక్కడ రోగులకు అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న ఆహారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాలియేటివ్ కేర్ సెంటర్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో సేవలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. జీవితపు చివరి దశలో ఉన్నవారికి సాయంగా సేవలను అందిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఇలాంటి సెంటర్లు ప్రతి జిల్లాకు విస్తరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలియేటివ్ కేర్ సెంటర్లు, కంపెనీలు తమ సిఎస్ఆర్ ఫండ్స్ ను కేటాయించి సేవలను విస్తృతంగా అందించాలని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మౌలాలీలోని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లగా ఆయనకు నిరసన సెగ తగిలింది. ప్రజా సంఘాల నేతలు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినదించారు. సాయిబాబా 10 ఏళ్లు జైల్లో ఉంటే బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ఈ రోజు నివాళులు అర్పించేందుకు ఎలా వచ్చారని అడిగారు. బీఆర్ఎస్ హయాంలో 150 మందిపై అకారణంగా కేసులు పెట్టారని గుర్తు చేశారు. హరగోపాల్, కోదండరాం, విమలక్కను వేధించారని మండిపడ్డారు. డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు ప్రజా సంఘాల నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ సందర్శన సందర్భంగా అర్చకులు స్వామివారికి నైవేద్య సేవను నిలిపి పూజలు చేయించారు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి 3 గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఆయన అరగంట ఆలస్యంగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయం కర్మాగారాన్ని మంత్రి సీతక్క తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను టీజీ ఫుడ్ సరఫరా చేస్తోంది. ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను మంత్రి చెక్ చేశారు. టీజీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మంత్రి కలియతిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించాలని సీతక్క ఆదేశించారు. గ్లౌస్ వాడేలా తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై ల్యాబ్స్ నివేదికను సమర్పించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం వేడెక్కింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య విభేదాలు తెరమీదకొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి హస్తం పార్టీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డితో పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రవీందర్ రెడ్డి నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందన్నారు. అయినప్పటికీ ఆయన బాన్సువాడలోనే ఉంటూ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అధిష్టానం చెప్పింది నిజమైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి బట్టలతో వెళ్దామంటూ సవాల్ చేశారు. తనను పంపించి వేసి బాన్సువాడలో అరాచకాలు చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు బాన్సువాడను విడిచి ఎందుకు వెళ్లాలో పోచారం సమాధానం చెప్పాలంటూ ఏనుగు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ కనీసం ఇక్కడ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులను కటింగ్ పేరుతో నిలువున రైస్ మిల్లర్లు దోచుకుంటుంటే మంత్రి కనీసం స్పందించలేదని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలోని కమ్మరిగూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బోండా మార్కెట్లోని ముత్యాలమ్మ గుడిలోకి దుండగుడు ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. వీధి వీధిలో కొలువుదీరిన భారీ దుర్గమ్మ విగ్రహాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కొత్తపేట న్యూ మారుతినగర్ లో శ్రీ నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అమ్మవారి విగ్రహానికి బంగారు తాపడంతో ప్రత్యేకంగా పూజలు రూపొందించిన చీరను అలంకరించారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భాగ్యనగరం బంగ్లాదేశ్ను తలపిస్తోందని విశ్వ హిందూ పరిషత్ ప్రసార ప్రముఖ బాలస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు దేవుళ్లకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలపై తీవ్రమైన దాడి జరుగుతోందన్నారు. దోషులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దేవుళ్లపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నుచూపు చూస్తోందని వరంగల్ జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయడం లేదని చేప పిల్లలను తిరస్కరిస్తూ వద్దన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు. వద్దన్నపేట మండలం కొత్తపల్లిలో ఆందోళనకు దిగిన మత్స్యకారులు చేప పిల్లల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల సంఖ్యను 50% కుదించారని, సరిపడా నిధులు కేటాయించకపోవడంతో 2 నెలలుగా చేప పిల్లల పంపిణీ జరగలేదని, తీరా ఇప్పుడేమో సరిగ్గా ఎదగని క్వాలిటీ లేని చేప పిల్లలు పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ పనితీరు పట్ల నానాటికి విశ్వాసం సన్నగిల్లుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదనే నెపంతో కేసును నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పిచ్చోళ్లను ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. అదే పిచ్చోళ్లు ఇతర మతాలకు చెందిన మందిరాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. హిందువుల ఆలయాలపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అదే బీజేపీ స్పందిస్తే ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి ఎంఐఎంతో అంటగాగుతున్న కాంగ్రెస్ ఉగ్రవాద పార్టీపై కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఆదేశాలు జారీ చేశారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఆదేశించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలతో కూడిన 35 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో రైతు రుణమాఫీ 2, పింఛన్లు 1, భూ సమస్యలు 15, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 1, ఇతర సమస్యలతో 16 మంది ప్రజావాణిలో వినతులు సమర్పించారని వర్గీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలు పరిష్కరించాలని ఎండార్స్మెంట్ చేశారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను, దరఖాస్తు పరిష్కార వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని, మండల పరిధిలోని సమస్య అయితే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిపిడి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న విఎల్ఎఫ్ నావీ కమ్యూనికేషన్ స్టేషన్ శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నావీ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం దామగుండంలోని దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం నావికా దళానికి అప్పచెప్పడంతో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు పడింది. ఇవాళ జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. దేశంలో అతిపెద్ద రాడార్
స్టేషన్ ఏర్పాటు వల్ల నావికా దళానికి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది. నౌకలు జలాంతర్గాములకు సంకేతాలు పంపేందుకు ఈ కమ్యూనికేషన్ స్టేషన్ ముఖ్య భూమిక పోషించనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలో మందు పాత్ర కలకలం రేపింది. సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల కుట్రను భగ్నం చేశారు. పూసుగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన 3 మందు పాత్రలను గుర్తించి వెలికితీసి నిర్వీర్యం చేశారు. 81 బెటాలియన్ సీఆర్పీఎఫ్ పోలీస్ భద్రతా బలగాల ముందు చూపుతో పెను ప్రమాదం తప్పిందని ఉన్నతాధికారులు అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట దుర్గాదేవి మండపాల నిర్వాహకుల నిరసన వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ఉత్సవాలను నిర్వహించారు. అయితే ఉత్సవాల అనంతరం నిమజ్జనంలో భాగంగా దుర్గాదేవి శోభాయాత్ర నిర్వాహకులు నిర్వహిస్తున్న సమయంలో శోభాయాత్ర నుంచి సౌండ్ బాక్సులను పోలీసులు తీసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండప నిర్వాహకులు దుర్గాదేవి విగ్రహాన్ని ఏసీపీ కార్యాలయం ముందుంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తిరిగి బాక్సులను ఇవ్వడంతో మండప నిర్వాహకులు శాంతించారు. భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల దగ్గర పర్యవేక్షణతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభిస్తామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయాఫ్రమ్ వాల్ పనులు కూడా నవంబర్ నెల నుంచే ప్రారంభమవుతాయన్నారు. భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలర్ట్ అయిందన్నారు మంత్రి. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ప్రవాహాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయంలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఏపీ నిలవాలని తెలిపారు. ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ నినాదంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్ గా 10% ప్రోత్సాహం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్కో అకౌంట్ ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఈ దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి పాలసీని రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం. ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. డ్రా ద్వారా 3,396 షాపులు కేటాయించామని, దీని ద్వారా ప్రభుత్వానికి 1,798 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 345 షాపులు మహిళలకు కేటాయించామన్నారు. విశాఖలో 31 మంది మహిళలు మద్యం షాపులను దక్కించుకున్నారని, బాపట్ల జిల్లాలో ఏకైక మహిళకు మద్యం షాపు దక్కిందని తెలిపారు. గుడికి బడికి 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆ దుకాణాలను మూసివేయిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. నాసిరకం మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే పెట్టుకున్నామని ఆరోపించారు. సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకుని దోపిడీ చేశారని ఫైర్ అయ్యారు. కొత్త బ్రాండ్లపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు కొల్లు రవీంద్ర. విశాఖపట్నంలో హెల్త్ సిటీలో అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ ను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటు బారిన పడుతున్నారని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు వస్తే నిపుణులను సంప్రదించడం అత్యవసరమన్నారు. కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపోలో సేవలు విస్తరించాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ వేశారు. ఏ శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ తన బాధ్యత మరిచిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని, ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వారన్నారు. సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల
సభలో రసభాస జరిగింది. టీడీపీ కార్యకర్తలకు జన సైనికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సఖ్యత కొరవడింది. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు టీడీపీ నాయకులకు పిలుపు లేదంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. సీసీ రోడ్ల శంకుస్థాపనకు వైసీపీ నేతలు రావడంపై రచ్చ మొదలైంది. మంత్రి కందుల దుర్గేష్ ఎదురుగానే కార్యకర్తలు రసభాసకు దిగారు. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. సినిమానోత్సవం సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. పండుగలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. బాధితురాలిని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం బెదిరింపుల కేసులో జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, అక్టోబర్ 8న అవార్డును తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీకి అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఆయన మళ్లీ తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే నార్సింగ్ పోలీసుల వాదనతో ఏకీభవించింది. ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ప్రతివాదుల వాదన మేరకు దాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఆలయంలోని కలశాలను, ఇతర వస్తువులను గోనె సంచిలో పెట్టి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అలికిడి విన్న అయ్యప్ప మాలదారులు కేకలు వేయడంతో ఆయన గోనె సంచిని అక్కడే వదిలి దొంగలు పరారయ్యారు. ఘటనపై ఆలయ కమిటీ నిర్వాహకులు, అయ్యప్ప మాలదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో మద్యం షాపుల లాటరీలో చిలుమత్తూరు మండలానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తి కిడ్నాప్ కి గురయ్యాడు. లేపాక్షి మండలం షాప్ నంబర్ 57 చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రంగనాథ్ కు దక్కింది. ఇది జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మండల ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి ఆరామం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నా భర్త ఆచూకీ చూపించాలని వేడుకున్నారు. మద్యం షాపు కేటాయింపు తమకు వద్దని భర్తను అప్పగించాలని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవగాహనతోనే క్షయవ్యాధిని దూరం చేయాలని వైద్యాధికారి సిహెచ్ దుర్గా కావ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వివిఎన్ఎస్ మూర్తి సూచించారు. 2 వారాల పైబడి దగ్గు రావడం, కళ్ళెపడ్డం, రాత్రి వేళల్లో జ్వరం రావడం, దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి కలగడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు డాక్టర్స్ ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. సకినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అత్యాధునిక ట్రూనాట్ పరికరం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి వారికి చికిత్స పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. పేషెంట్ ఇంటి వద్దే డాట్ పద్ధతిలో మందుల్ని ఆశా కార్యకర్తల చేత అందజేస్తామన్నారు. చికిత్సా కాలంలో పేషెంట్కు ప్రస్తుతం నెలకు 500 చెల్లిస్తారని, నవంబర్ నెల 1వ తేదీ నుంచి నెలకు 1000 రూపాయలు చెల్లిస్తామని వైద్యాధికారి తెలియజేశారు. గ్రామ సీమల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లో 329 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బెలుగుప్ప, వజ్రకరూరు, కూడేరు, విపడనకల్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో పల్లెల్లే దేశానికి పట్టుకొమ్మలనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 86 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద 14,76,00,000తో సీసీ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రామాపురం గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామ సమీపంలోని రామప్ప కొండపై చిరుత కనిపించింది. కొండపై చిరుత ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ నిబంధనలపై ఆటో జీపు డ్రైవర్స్ వెహికల్స్ ఓనర్స్ కు రోడ్డు భద్రత ట్రాఫిక్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పట్టించుకోకుండా వాహనాలు డ్రైవ్ చేసేవారు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచించారు. రాబోయేది కార్తీక మాసమని, శ్రీశైలానికి వచ్చే భక్తుల రక్షణ కోసం వాహనదారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ఓ వస్త్ర దుకాణంలో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి చెందిన దొంగలు చీరలు చోరీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తాడేపల్లికి చేరుకుని ఇక్కడ పోలీసుల సహాయంతో 2 దొంగలను అదుపులోకి తీసుకుని 5 చీరలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 మహిళా దొంగల కోసం మహారాష్ట్ర పోలీసులు సర్చింగ్ చేస్తున్నారు. పట్టుబడిన వారిపై పలు కేసులున్నట్లుగా ఇరు రాష్ట్రాల పోలీసులు గుర్తించారు. జగిత్యాల గణేష్ భవన్లోని ఉడిపి హోటల్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. మొన్న ఇడ్లీలో జెర్రీ వచ్చిందని కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్లో వాడే పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పదార్థాల్లో నాణ్యత లేదని గుర్తించి సిబ్బంది కూడా శుచి శుభ్రత పాటించడం లేదని గుర్తించారు. దీంతో యాజమాన్యంపై కేసులు నమోదు చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హోటల్ను కూడా సీజ్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ వేడి గాలులు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అన్నదాత పంటలు ఎండు దశకు చేరుకునే సమయంలో మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు నానా అవస్థలు పడ్డారు. మాడ వీధులన్నీ జలమయమయ్యాయి. 2 గంటల పాటు విడవకుండా కురిసిన వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, ఆలయ 4 మాడ వీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది. శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపు పరుగులు తీశారు. వర్షంతో ఏర్పడ్డ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఎంజాయ్ చేశారు. మరో 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులకు నెమ్మదిగా నడపాలని టీటీడీ అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 17వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా రానున్న 4 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుపై ప్రభావం ఉంటుంది. ఏపీలో బాపట్ల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. సముద్రం పోటు మీద ఉండడంతో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సంచలనం రేపిన ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య కేసు విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దికీ కూడా బిష్నోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి కుమారులను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా షూటర్స్ విచారణలో పేర్కొన్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దికీ, ఆయన కుమారుడు ఉంటారని తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్స్ వెల్లడించారు. ఇద్దరిపైన దాడి చేసే వీలు లేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్లుగా దర్యాప్తులో వెల్లడించారు. 3 దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్దికీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దికీని తామే చంపామని లారెన్స్ బిష్నో గ్యాంగ్ ప్రకటించింది. తాజాగా ఆయన కుమారుడి పేరు కూడా హిట్ లిస్ట్ లో ఉందని చెప్పడం కలకలం రేపుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి 2 గన్లతో సంచరిస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని లాస్ వేగాస్కు చెందిన వేమ్ మిల్లర్గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ట్రంప్నకు ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. నిందితుడు నకిలీ ప్రెస్ కార్డ్, ఎంట్రీ పాస్తో ర్యాలీ వేదికకు సమీపంలోనే లోడ్ చేసిన షాట్ గన్, హ్యాండ్ గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్తో తిరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అయితే విచారణలో భాగంగా నిందితుడు తనపై వస్తున్న ఆరోపణలు కొట్టేశాడు. తాను ట్రంప్నకు మద్దతుదారునని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల గ్రహీతల వివరాలను స్వీడన్లోని నోబెల్ బృందం విడుదల చేసింది.
గత వారం వివిధ రంగాల్లో నిష్ణాతులను పురస్కారాలను ప్రకటించగా తాజాగా అర్థశాస్త్రంలో డారెన్ ఆసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకు గాను వీరు ముగ్గురు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార ట్రస్టుకు 5 ఎకరాల భూమి కేటాయింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇస్తూ లేఖ రాశారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఉండే బెంగళూరు ఏరోస్పేస్ పార్క్లో 5 ఎకరాల భూమిని ప్రజా సౌకర్యాలకు కేటాయించడం వివాదాస్పదమైంది. సిద్ధార్థ విహార ట్రస్టు కేటాయించిన ఆ భూమిని ఇటీవల ప్రభుత్వానికి వాపసు చేస్తూ రాహుల్ ఖర్గే కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డుకి లేఖ పంపారు. బెంగళూరులోని ఏరోస్పేస్ పార్క్లో గతంలో స్థలాలను పంపిణీ చేశారు. అప్పట్లో 193 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 43 సంస్థలను ఎంపిక చేశారు. అందులో సిద్ధార్థ విహార ట్రస్టుకు 5 ఎకరాల భూమిని కేటాయించడం వివాదానికి దారితీసింది. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలన్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనడానికి ఇదే నిదర్శనమని, కోర్టు కేసుల నుంచి తప్పించుకునేందుకు స్థలం రిటర్న్ ఇస్తున్నామని విమర్శిస్తోంది. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. నిన్న ఎయిర్ ఇండియాకు చెందిన AI-119 విమానం ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరింది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లుగా బెదిరింపులు రావడంతో సిబ్బంది ATCకి సమాచారాన్ని అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికులను దించివేసిన సిబ్బంది వారిని ఐసోలేషన్ రన్వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతుండగా సర్వేలు వెల్లడిస్తున్న అంచనాలు ఆ ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో అరిజోనా, మిషిగన్, జార్జియాలో కమలా హ్యారిస్ ముందంజలో ఉండగా నెవాడా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ యుద్ధాల వల్ల ట్రంప్ దేశాన్ని మెరుగ్గా నడిపిస్తారని సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థ, వలసదారుల సమస్యను ట్రంప్ బాగా డీల్ చేయగలరని, హౌసింగ్, ఆరోగ్య సంరక్షణ అంశాల విషయంలో హ్యారిస్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడైంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.